ఈరోజు మన వీడియోలో పేపర్ మీద బ్యూటిఫుల్ నెక్ డిజైన్ ఎలా కట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. పేపర్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ అదేవిధంగా ఆర్మ్ డౌన్ రెండు కూడా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక నెక్ వెడల్పు అనేది డ్రా చేసుకున్నాక ఖచ్చితంగా బోట్ నెక్ కట్ చేసేటప్పుడు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఇంకొక అవుట్లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న డిజైన్ కోసం అయితే 2 ఇంచుల వెడల్పు 3 ఇంచుల పొడవుతో మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ అయితే నీట్గా డ్రా చేసుకోండి. అవుట్లైన్ ఎంత నీట్గా డ్రా చేస్తే అంత నీట్గా నెక్ అనేది కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్ చేసిన నెక్ కోసం మధ్యలోంచి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కర్వ్ స్కేల్ పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. పైన పార్ట్ వచ్చేసి మనము నెట్ క్లాత్తో అయితే స్టిచ్ చేసుకుంటాము. అందుకని చెప్పేసి 2 పీసెస్ కూడా డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే నెక్ కట్ చేసుకోండి. తర్వాత చంక భాగం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ షేప్ అనేది కట్ చేసుకొని నెక్స్ట్ నెట్ స్టిచ్ చేయడానికి పైన పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి. కింది పార్ట్ అనేది ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కాబట్టి మనం ఇలా బటన్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. బటన్స్ కానివ్వండి లేదంటే పోట్లీ బటన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. పైన వరకు మాత్రం ఈ పేపర్ అనేది పెట్టేసి నెట్ క్లాత్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాంటి ఈజీ టైలరింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.